నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు స్వాస్తిక్ మూర్తికార్. సో అన్న వాళ్ళ వర్క్షాప్లో వర్క్ ఎట్లా నడుస్తుంది, అదేవిధంగా ఏమేమి విగ్రహాలు కూడా అవైలబుల్ ఉన్నాయి అవంతా మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. మన స్వాస్తిక్ మూర్తికార్ వాళ్ళ వర్క్షాప్లో ఎంటర్ కాగానే ఇక్కడ బ్యాలెన్సింగ్ గణపతి, వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న అమ్మ ఒక చేయి పైన అయితే నుంచొని మనకు దర్శనం ఇస్తున్నాడు, నాట్యం ఇస్తున్నాడు. ఇక్కడ బంబం బోలే శివుడు, అట్లనే పార్వతీదేవి. సో లోపల మన దయాబాయ్ ఉన్నాడు, అన్నతో కూడా మాట్లాడదాం. అండ్ డిస్ప్లే పైన నంబర్స్ని తప్పకుండా మీరైతే అన్న కాల్ చేయండి. అండ్ గూగుల్ మ్యాప్స్లో స్వాస్తిక్ మూర్తికార్ అని టైప్ చేస్తే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. అన్న నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్కి. సో దయాబాయ్ ఎట్లా నడుస్తున్నాయి పనులు? నడుస్తున్నాయి. కలర్ వర్క్ స్టార్ట్ అయింది, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఓకే అన్న, మరి ఎక్కడి నుంచి వస్తారన్నా మీరు? నేను వీర్నగర్. ఓకే, చెప్పాలన్నా ఎట్లా అనిపిస్తున్నాయి సార్ ఇక్కడ విగ్రహాలు? నా కాన్సెప్ట్ చాలా బాగున్నాయి అన్న. ఓకే, ఇంకోటి ఏంటంటే స్వస్తిక్ మూర్తి కళాకారులు ఒకటి బాగా మాకు నచ్చింది ఏంటంటే, చాలామంది హైట్లో విగ్రహాలు చేసిన తర్వాత చాలా చిన్నగా వస్తాయి. బట్ మన దగ్గర విగ్రహాలు ఇక్కడ ఎట్లున్నాయంటే, అన్న దగ్గర విగ్రహాలు 13 feet 14 feet విత్ బ్యాక్గ్రౌండ్ 7 feet అయినా కూడా చాలా బ్రాడ్గా చాలా బాగున్నాయి విగ్రహం. జంబో టైప్ లాగా ఉన్నాయి. సూపర్ సూపర్. సరే మీకు మరి ఏ విగ్రహం నచ్చింది? మాకు చెప్పాలంటే ఈ డమరుకం బాగా నచ్చింది. శివుడు బ్యాక్గ్రౌండ్ బాగుంది. అండ్ దాంతోపాటు అక్కడ ఒక విగ్రహం ఉంది, హనుమాన్జీ అండ్ గణేష్ విగ్రహం, అది కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్. సో మన అసోసియేషన్ పేరనా? మనది వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్న. ఈసారి 25 years సెలబ్రేషన్ చేస్తున్నాం అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా తప్పకుండా రావాలి అన్న. షూర్ తప్పకుండా అన్న, తప్పకుండా. మీ గుడ్ నేమ్ అన్న? గౌతమ్ అన్న నా పేరు. నేను ప్రెసిడెంట్, ఈయన శ్రీనాథ్ అని చెప్పి జనరల్ సెక్రటరీ. ఆయన మా సీనియర్ మెంబరు. ఓకే, అంటే మెయిన్ మనుషులే వచ్చారు అనమాట ఇప్పుడు. ఓకే చలో అన్న, మీరు కూడా ఈ విగ్రహం బుక్ చేసుకుంటారనేసి నేను కూడా అనుకుంటున్నాను. కలుద్దాం. సో థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ యువర్ సిల్వర్ జూబ్లీ. థ్యాంక్ యూ. సో అందరు ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో దయాబాయ్ చెప్పాలి, మరి పెయింటింగ్ వర్క్ ఎప్పుడు చాలు అయింది? స్టార్ట్ అయ్యి 8 days అవుతుంది. 8 days. బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50% బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. ఓకే, సో చెప్పాలన్న మరి ఈ విగ్రహం బుక్ అయిపోయిందా? బుక్ అయిపోయింది అన్న. ఇది సరూర్ పోతుంది. సరూర్ మహాభారతం రాస్తున్నట్టు. ఓ నైస్. ఓకే గ్రేట్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మన విష్ణుమూర్తి ఫస్ట్ అవతారం మత్స్య అవతారం అనమాట. సో స్వామివారు వచ్చేసి విష్ణుమూర్తి చేయి పైన అయితే మనకు కూర్చొని దర్శనం ఇస్తుండు. సో చెప్పాలనే ఎంత ఉంటుంది హైట్, మరి అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది. ఇది 10 feet ప్లస్ ఉంది. 10 feet ప్లస్. చేతిలో తామరపు వస్తుంది. వావ్. ఇంకా చేతిలో కలశం, విష్ణు చేతిలో కలశం. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ గణపతి. తర్వాత ఇక్కడ అందరైతే ఒక్కసారి జై జగన్నాథ్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో స్వామివారికి రైట్ సైడ్ సుభద్రాదేవి, అట్లనే బలభద్ర అంటే బలరాముడు, అండ్ ఇక్కడ వినాయకుడు అనమాట. అండ్ అన్న మరి జగన్నాథ్ పైన ఉంటాడు, మొత్తం పైన. ఓకే. సో స్వామి వారికి బ్యాక్ డ్రాప్ లో అంటే ప్రభావాల్లో మన జగన్నాథ్ స్వామి వస్తాడు అనమాట. ఇంకోటి రింగ్ కి మన టెంపుల్ కి సుదర్శన చక్రం వస్తుంది. ఓకే, సైడ్ లలో శంఖం వస్తుంది. గ్రేట్, నైస్ అన్న. సో అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి మనకు డమరుకం పైన కూర్చొని ఉన్నాడు. అండ్ చేతిలో వచ్చేసి మనకు త్రిశూలం, అదేవిధంగా డమరుకం. బ్యాక్ డ్రాప్ లో కూడా వన్స్ అగైన్ త్రిశూలం, మన శివుంది 3వ కన్ను, వెనకాల వచ్చేసి శివలింగ్. సో ఫస్ట్ జ్యోతిర్లింగాలలో మన సోమనాథ్ కదా. సో నేనైతే అదే అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ అన్న, కలుద్దాం. థ్యాంక్స్ అన్న. సో చెప్పాలి దయాబాయ్, ఈ కలర్ ఓవర్ ది సెలెక్షన్ మనం స్కెచ్తో మన ఆర్టిస్ట్ డిసైడ్ చేసి. ఓకే, కలర్ కూడా వాళ్ళేనా? చాలా బాగుందన్న. ఇప్పటివరకు చూసిన విగ్రహాలలో ఇది మోస్ట్ యూనిక్ కలర్. మామూలుగా బ్లూ కలర్లో ఉంటుంది, బాడీ కలర్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ మన మల్లారి గణేష్ మార్తాండ. సో ఇది కూడా వన్ ఆఫ్ ది శివుని రూపం అనమాట. మహారాష్ట్రలో ఇంకా కర్ణాటకలో బాగా పూజిస్తారు. అదేవిధంగా మన తెలంగాణలో మల్లన్న స్వామి అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకు స్పెషాలిటీ పగిడి పైన మన చందమామ. ఇక్కడ వచ్చేసి మనకు మన పర్షు అంటే గొడ్డలి. సో చెప్పాలన్నా ఎంత ఉంటుంది హైట్ స్వామివారిది? వితౌట్ బ్యాక్గ్రౌండ్ 14 feet ఉందన్న. 14 feet. బ్యాక్గ్రౌండ్ తోని అంటే 17 plus అవుతుంది. మాత వస్తుంది పైన. వావ్, నైస్. సో అమ్మవారు వస్తారంట పైన. ఇక్కడ వచ్చేసి మనకు శంఖం, ఫోర్స్, బాగుంది. తర్వాత ఇక్కడ పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. బుక్ అయిపోయింది. సో ఈ విగ్రహం బుక్ అయిపోయింది. అండ్ అదేవిధంగా జబర్దస్త్ ఉందన్న కలర్ అయితే. ఈ సెలెక్షన్ ఎవరిది? ఈ కలర్ సెలెక్షన్ నాదన్న. మీదేనా? ఇంకా దాంట్లో ఇంకా షేడ్ బాడీ షేడ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా 100% బాగుంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మ్యాట్ ఫినిషింగ్ అనమాట. కొంచెం రఫ్ ఉన్నది బాడీ పైన. అండ్ ఇక్కడ నరసింహస్వామి అవతారం కాబట్టి ఉగ్ర రూపం. సో స్వామివారికి ఎట్లయితే లయన్కి గడ్డం ఉంటుందో
సో ఆ టైప్లో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ హిరణ్యకశపుని తొడపైన కూర్చోబెట్టుకొని పేగులు తీస్తున్నాడు అనమాట. సో హతమారుస్తున్నాడు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే కూర్ ఉందో ఫోర్సెస్ ఇవి వచ్చేసి మనకు లయన్స్ చాలా బాగున్నాయి. సో చాలా బాగుందన్న డిజైన్ అయితే. తర్వాత ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. లాస్ట్ మనం అయితే రివీల్ చేస్తుండే అన్న. అవుట్పుట్ అయితే సార్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. దీనికైనా బెస్ట్ ఇస్తాం ఇంకా అవుట్పుట్. ఓకే నైస్ అన్న. తర్వాత ఇక్కడ పెద్ద శంఖం పైన కూర్చున్న వినాయకుడు చతుర్భుజాధారి అవైలబుల్ ఉన్నది. తర్వాత అన్న మన కాషాయం కలర్ ఆరెంజ్ కలర్ జబర్దస్త్ కనిపిస్తుంది. దూరం నుంచి చూసుకుంటే చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనకు మన బజరంగ్ బలి అదేవిధంగా మన వినాయకుడు. సో ఇక్కడ స్కిన్ కూడా చూసుకోవచ్చు, కొంచెం రఫ్గా ఇచ్చారనమాట. చెప్పాలి కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్గా? ఈ వినాయకుని రెండో అవతారం అన్న. వినాయకుడు 2 ఫేసెస్ ఉంటుంది. మనం దాంట్లో హనుమంతుడు యాడ్ చేసినాము. ఓకే సో బజరంగ్ బలిని యాడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ వానరసేన అన్న 2 మంకీస్ 2 వెల్కలు ఉంటుంది. ఓకే నైస్. ఒక మంకీ ఏమో మోదక్ తింటున్నట్టు, ఒక మంకీ దండం చేస్తుంది. ఓకే ఓకే నైస్ నైస్. సో చూసుకోవచ్చు కింద ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయింది. వెనుకలు వచ్చేసి మనకు శేషనాగ, స్వామివారి కిరీటం పైన శివలింగ్ అండ్ చేలో కూడా పాము, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ నాగం పాము. సో ఇది బుక్ అయిపోయింది. తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన ఫనీ అంటారు అనమాట. ఫనీ అంటే PHANI, స్వామివారికి సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన నాగం పాము పడగలు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు ఫ్లవర్ కాన్సెప్ట్, అదేవిధంగా అక్కడ మన బాలాజీ బొట్టు. సో చెప్పాలనేది మొత్తం హైట్ ఎంత ఉంటుంది? హైట్ ఇప్పుడు 17+ ఉంటుంది అన్నది. 17 feet హైట్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి కిరీటంలో అమ్మవారు. సో అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు, పూజించుకోవచ్చు. చాలా బాగుంది అన్న. లక్ష్మీమాత, లక్ష్మీదేవి. లక్ష్మీమాత నైస్. చేతిలో కలశం, మనము బంగారం సిక్కలు పడుతున్నట్టు ఓకే చేతిలో మొత్తం. చాలా బాగుందన్న. ఇది కూడా యూనిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు కాలభైరవ. సో మన కాలభైరవ వాహనం వచ్చేసి కుక్క అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఉగ్ర రూపం. శివుంది ఏదైతే ఉగ్ర రూపం ఉందో కాలభైరవ, ఆ కాన్సెప్ట్లో అయితే వినాయకుడు చేశారు అన్న. ఈ చాయిస్ మీదేనా కస్టమర్ ఇచ్చిండా? మన చాయిస్. మన చాయిసే. ఓకే. సో కాలభైరవ కాన్సెప్ట్లో కూడా మన స్వాస్తిక్ మూర్తికార్ వాళ్ళ వర్క్షాప్లో దొరికిపోతుంది. తర్వాత ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, స్వామివారికి రైట్ సైడ్లో ఫోర్స్ వచ్చేసి శంఖం. మనం చాలా శంఖాలు చూసినాం, బట్ ఈ శంఖం డిఫరెంట్ ఉందన్న. అంటే న్యాచురల్గా ఉంది శంఖం కూడా. యా డీటెయిలింగ్ వర్క్ మనము డీటెయిలింగ్ వర్క్లో మనము వర్క్ టైం ఇచ్చినాం మనం. ఓకే కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత ఇక్కడ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది, ఉచ్చిష్ట గణపతి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ లైన్కి వెళ్దాం అన్న. మన దగ్గర స్టార్టింగ్ హైట్ ఎంత అన్న? మన 6 feet టు 20 feet వరకు ఉందన్న. 6 to 20 feet. ఓకే. సో అన్న ఇక్కడ ఎట్లా మరి రాధాకృష్ణ అన్న? రాధాకృష్ణ ఉంది. మనం కస్టమర్ చాయిస్ మనం శివ పార్వతి కూడా చేయొచ్చు దానికి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు కమలం పువ్వు పైన స్వామివారు అట్లనే అమ్మవారు ఒక కాలు పైన అయితే నుంచొని అయితే నాట్యం వేస్తారు. సో పెయింటింగ్లో మీరు డిసైడ్ చేసుకోవచ్చు రాధాకృష్ణ కాన్సెప్ట్ కావాలా లేకపోతే కృష్ణుని కాన్సెప్ట్ కావాలనేసి. బాగుందన్న, చాలా బాగుంది. తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం ఇక్కడ వచ్చేసి మనకు మానవ రూపీ డియర్ అనమాట. సో డియర్ ఫేస్ ఒక మనిషి బాడీ అనమాట. పైన వచ్చేసి వినాయకుడు చందామామ పైన కూర్చొని అన్న. హైట్ ఎక్కువ అనిపిస్తుంది అన్న చెప్పాలి. హైట్ 13+ ఉందన్న. 13 feet హైట్. 13 feet. సో ఇది కూడా బ్యాలెన్సింగ్ గణపతి అనమాట. చూసుకోవచ్చు ఒక్క రాడ్ పైన అయితే అన్న బ్యాలెన్స్ చేయించాడు. తర్వాత అన్న ఇక్కడ కొంచెం నాకు డిఫరెంట్ అనిపిస్తుంది కాన్సెప్ట్. వినాయకుడు వచ్చేసి మంచి యాక్షన్ పొజిషన్లో ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ పాముకు ఫేస్ ఉన్నది, వెనకాల వచ్చేసి మనకు 3 పడగలు ఉన్నాయి. ఇక్కడ నాకైతే కృష్ణుడు కనిపిస్తుంది అన్న, అర్థమవుతుంది. ఇది ఏం కాన్సెప్ట్ అన్న? ఈ కాళీయనాగ్ కృష్ణుడు బాల ఓకే. కాళీయనాగ్ సముద్రంలో పోయి యా యాక్చువల్గా ఈ కాళీయనాగ్ వచ్చేసి మనకు యమునా నదిలో ఉంటుంది. సో యమునా నది కాళీయనాగ్ కృష్ణుని కాన్సెప్ట్ని మీరు ఇక్కడ తీసుకొచ్చారు కదా. సో పిల్లలకు కూడా మంచిగా అర్థమవుతుంది అనమాట. చాలా బాగుందన్న ఈ డిజైన్ కూడా. తర్వాత ఇంకొక పెద్ద విగ్రహం చెప్పాలన్నా, ఇది కూడా ఎక్కువ హైట్ అనిపిస్తుంది. ఈ 16 feet ఉంటా అన్న. సో 16 feet హైట్, 10 hands, 10 చేతులలో 10 అస్త్రాలు ఉన్నాయి. వావ్. 5 feet గద, పెద్ద గద. ఓకే. సో గద కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ ఫేస్. చాలా బాగుందన్న, నీట్గా ఉంది, యూనిక్గా ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్న మరి వానర్సేనా? ఇక్కడ వానర్సేనే. మనము రామ్ సేతు కడుతున్నప్పుడు ఓకే రాళ్ళు చేతుల్లో వస్తుంది. యా. సో వీళ్ళు రాళ్ళలో జై శ్రీరామ్ అని రాసి సముద్రంలో వేస్తే అవి ఫ్లోట్ అవుతాయి అనమాట. సో రామ్ సేతు కాన్సెప్ట్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మన గణపతి బప్ప హనుమంతుని రూపం దర్శనమిస్తుంది. ఎందుకంటే 6 pack బాడీ ఉన్నది అండ్ వెనకాల జటా కూడా ఉన్నది. చేతిలో గద వస్తుంది, పెద్ద చేలో గద. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక యూనిక్ గణపతి ఫ్రమ్ స్వాస్తిక్ మూర్తికార్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాక్షసుడు, రాక్షసుని ఫేస్లో కూడా డీటెయిలింగ్ ఉన్నది.
అండ్ ఎట్లా మొత్తం హ్యాండ్ వర్క్ ఇది ఇది హ్యాండ్ వర్క్ అను. ఓకే. అండ్ ఇక్కడ రాక్షసుని కూడా 6 ప్యాక్ బాడీ ఇచ్చారనమాట. వినాయకునికి 4 హ్యాండ్స్ చతుర్భుజధారి అండ్ స్వామివారి లెఫ్ట్ హ్యాండ్లో అమ్మవారు. చాలా బాగుంది. అవైలబుల్ ఉందన్న విగ్రహం? ఉందనా? ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, మీకు ఒక యూనిక్ కాన్సెప్ట్లో కావాలంటే తప్పకుండా మన స్వాస్తిక్ మూర్తికార్ వాళ్ళ వర్క్షాప్ విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 హ్యాండ్స్ అండ్ ఇది స్టాండర్డ్ డిజైన్ అనమాట. అన్న దీంట్లో ఏమైనా వస్తాయా మరి? ఇది అస్త్రాలు వస్తాయి చేతులలో. ఓకే, ఫైనల్ ఇంతే. ఓకే, వితౌట్ బ్యాక్ డ్రాప్, వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఒక పెద్ద రాయి పైన కూర్చున్నట్టు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విట్టల, అందరైతే ఒకసారి జయ విఠోబా అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మోలీ. సో స్వామివారికి అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేపలు, అదేవిధంగా అక్కడ చూసుకోవచ్చు మన భుజం పైన కూడా చేపలు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం బుక్ అయిపోయిందన్న? బుక్ అయిందన్న. సో ఇప్పటివరకు చూసిన విగ్రహాలలో ఇది కూడా చాలా మోస్ట్ యూనిక్ అనమాట. ఇది ఎట్లా కాళికాదేవి రూపమా? కాళికామాత రూపము, కొంతమంది కాల్వేరు అంటారు, వాళ్ళ ఇష్టము. ఓకే, కానీ ఇది నెల్లూరు పోతుంది, ఇక్కడ నుంచి 700 కిలోమీటర్స్. వావ్, నైస్. సో నెల్లూరుకి వెళ్తుందంట విగ్రహము. చాలా బాగుందన్న. అవుట్పుట్ కలర్ ప్యాటర్న్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తర్వాత కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు, ఇదైతే బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ అన్న మరి ఇది టైగరా ఏంటిది యాక్చువల్గా? టైగరే. ఓకే, సో టైగర్ మానవ రూపీ టైగర్ అనమాట. అండ్ పైన వచ్చేసి మనకు వినాయకుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. వినాయకుని సైజ్ చిన్నగా ఉంది, బట్ టైగర్ సైజ్ చాలా పెద్ద ఉంది. ఇది కూడా బ్యాలెన్సింగ్ చూసుకోవచ్చు. ఒక్క రాడ్ పైన అయితే మొత్తం బ్యాలెన్స్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకొక స్పెషల్ విగ్రహం, ఇది కూడా కంప్లీట్లీ హ్యాండ్మేడ్ అనమాట. నేను ఆల్రెడీ చూసినాను అన్న వర్క్ చేయించినప్పుడు. వరాహస్వామి వచ్చేసి మన దశావతారంలో విష్ణుమూర్తి 3వ అవతారం. సో చేలో వచ్చేసి మనకు ధర్తీ పట్టుకుంటాడు, భూగోళం. అదేవిధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి కమలం పువ్వు పైన కూర్చొని దర్శనం ఇస్తాడు. దయచేసి చెప్పాలి హైట్ ఎంత ఉంటుంది, ఇంకేమన్నా దీంట్లో వస్తున్నాయా? కిరీటంకి స్నేక్స్ వస్తుంది. వావ్, ఇక్కడ పైన పైన టోటల్ వారాకి స్నేక్స్ వస్తుంది. 17 ప్లేస్ ఉంటాయి. 17 ప్లస్. ఓకే, వినాయకుడు ధర్తీ మాత అవతారం ఇది. ఓకే, ఆయన కాపాడుతున్నట్టు. కింద వాటర్ వస్తుంది. వాటర్ వస్తుంది. ఓకే, కాలు లేవు. సో ఇది కూడా అవైలబుల్ ఉంది. ఓకే, నైస్. తర్వాత ఇక్కడ మన గరుడు మహారాజ్. సో గరుడు మహారాజ్కి వింగ్స్ చూసుకోవచ్చు. పైన వచ్చేసి మనకు త్రిమూర్తి, టోటల్ 10 హ్యాండ్స్. ఇది కూడా వైడ్ ఉందన్న. చెప్పాలి హైట్ ఎంత ఉంటుంది, ఎంత విత్ ఉంటుంది? హైట్ 14 ఫీట్స్ ఉంది, వెడత్ 10 ఫీట్స్ ఉంటుంది. 10 ఫీట్ హైట్. అండ్ అన్న దీంట్లో ఇంకేమైనా వస్తాయా? దీనిలో అస్త్రాలు వస్తాయి, 10 చేతుల అస్త్రాలు. ఓకే, నైస్. సో అన్న ఇదేంటి మరి? బ్యాక్గ్రౌండ్ నాదైతే బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇది కూడా బాగుందన్న, యూనిక్. తర్వాత ఇక్కడ నరసింహస్వామి అండ్ తొడపైన వచ్చేసి మనకు ప్రహ్లాదుడు. ఈ కాన్సెప్ట్ అనమాట. ఆల్రెడీ హిరణ్యకశ్యపుని కాన్సెప్ట్ చూసినాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు ప్రహ్లాదుడు ఇంకా నరసింహస్వామి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ విగ్రహానికి అయితే వర్క్ నడుస్తుంది, పాముది వర్క్. విష్ణుమూర్తి రూపం అనమాట. వినాయకుడు వచ్చేసి కమలం పువ్వు పైన కూర్చొని ఉన్నాడు. వెనకాల వచ్చేసి మనకు శేషనాగ ప్రసెంట్ ఫిక్సింగ్ జరుగుతున్నది. సో అవైలబుల్ ఉందన్న? ఉందన్న ఇది. ఓకే, ఇది కూడా మంచి యూనిక్ డిజైన్ అనమాట. తర్వాత అందరైతే ఒక్కసారి జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు మన మూషక్ మహారాజ్. అదేవిధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు శ్రీరాముని రూపంలో దర్శనమిస్తుంటాడు. ధనుసు పట్టుకొని బాణం వదులుతుండు. అండ్ ఇక్కడ ఫ్లయింగ్ మన బజరంగ్ బలి. ఇది కూడా బ్యాలెన్సింగ్ గణపతి. సో ఎవరైతే తీసుకుంటారో మంచిగా ట్రెండ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం, స్వామివారి తొండం పైన మనకైతే నాగం పాము, కిరటంలో కూడా 2 పాములు ఉన్నాయి. అండ్ భుజం నుంచి నడుము వరకు కూడా ఒక పాము ఉంది. చెప్పాలనేది బుక్ అయిపోయిందా? బుక్ అయిందన్న ఇది. ఓకే, చాలా బాగుందన్న అవుట్పుట్. డీటెయిలింగ్ వర్క్ చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుందన్న వర్క్. అండ్ చిన్న సైజులో కూడా విగ్రహాలు ఉన్నాయి, ఒక్కసారి చూసుకుందాం. స్వామివారికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వింగ్స్. ఈ విగ్రహం వచ్చేసి సుమారు మనకు ఒక 6 ఫీట్ హైట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు, ఇది బుక్ అయిపోయింది. నెక్స్ట్ అన్న ఇక్కడ మరి పాము ఒకటే ఫేస్ వస్తుందా లేకపోతే మల్టిపుల్ ఫేస్ వస్తాయి? ఇక్కడ పైన 5 పాములు ఉన్నాయి. 5 పాములు. ఓకే, సో పాము పైన కూర్చున్నైతే మనకు దర్శనం ఇస్తుండే 5 పాములు అంట. సో ఇది కూడా అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ సింపుల్ బైటక్ పొజిషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాయి పైన నుంచున్న వినాయకుడు, మల్లారి మార్తాండ మన ఖండోబా గణపతి. సో మల్లారి గణేష్ ఎన్ని చేశారన్నా మొత్తం ఈసారి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు పాము. 14 ఫీట్ బాడీ. ఓకే, సో లాస్ట్ టైం ఒక చిన్న మిస్టేక్ అయిన ఉండే, ఇది శరభ అవతారం అనమాట. కొంచెం మాడిఫై చేశారు. నరసింహస్వామి కోపం తగ్గించడానికి శివుడు ఒక ఉగ్ర రూపం తీసుకుంటాడు. శరభ అవతారం యాక్చువల్ వచ్చేసి మనకు హాఫ్ బర్డ్ అండ్ హాఫ్ లయన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు లయన్ ఫేస్ ఇచ్చిండు. టోటల్ 4 హ్యాండ్స్ ఇంకా 6 లెగ్స్. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు శివుని రూపంలో జటా కూడా చూసుకోవచ్చు, పాము కూడా చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది కదా? ఓకే, స్పెషల్ విగ్రహం. తర్వాత విష్ణుమూర్తి పైన కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ వచ్చేసి మనకు శేషనాగ్. ఇది కూడా బ్యాలెన్సింగ్ గణపతి. చెప్పాలన్న హైట్
హైట్ 12 ఫీట్స్ ఉంటుంది అన్న. సో 12 ఫీట్ హైట్, పొడుగు ఉన్నది కానీ చాలా బాగుందన్న. తర్వాత ఇక్కడ హంస పైన సవారీ చేస్తున్న వినాయకుడు. సో చెప్పాలని ఇది కాన్సెప్ట్ ఎవరిది? ఇది మనం స్కెచ్తోనే యాజ్ పర్ స్కెచ్. ఓకే. తర్వాత ఇంకొక విగ్రహం ఇక్కడ వచ్చేసి మనకు కాలభైరవ కాన్సెప్ట్ అనమాట. సో కాలభైరవ కాన్సెప్ట్లో కూడా మనకైతే ఒక 3 విగ్రహాలు ఉన్నాయి. సో కుక్క పైన సవారీ చేస్తుండో కాలభైరవ వాహనం, చాలా ఉగ్ర రూపం. సో అన్న ఈ విగ్రహం మరి అవైలబుల్ ఉందా? ఉందన్న. ఓకే, నైస్. తర్వాత నెక్స్ట్ చూసుకుందాం. ఈ విగ్రహం అయితే మనకు బాలాజీ కాన్సెప్ట్, కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. నెక్స్ట్ టైం డే టైంలో వస్తే మళ్ళీ నేను కవర్ చేస్తాను. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత అదేవిధంగా అన్న ఇది ఏంది మన గరుడు మహారాజా? గరుడు. సో గరుడు మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు, తామరపు దాని మీద కూర్చున్నట్టు. ఓకే, నైస్. సో తామరపు వస్తుందంట, పైన వినాయకుడు ఫ్లయింగ్, ఇక్కడ గరుడు మహారాజ్. తర్వాత ఇక్కడ ఇంకొక వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో, వెనకాల శేషనాగ్. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత ఒక్కసారి ఇక్కడ కూడా చూసుకుందాం, ఇంకొక 3 విగ్రహాలు ఉన్నాయి. సో చెప్పాలనేది గదానా? హనుమంతుడు గద. సో ఇది వచ్చేసి మనకు హనుమంతుని గద, స్వామి వచ్చేసి బాణం వదులుతున్నాడు, రాముడు అవతారంలో. ఓకే, శ్రీరాముని అవతారం. తర్వాత ఇక్కడ కూడా మనకైతే మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకులు. ఏదైతే అక్కడ వైలెట్ కలర్ బాడీ టోన్ ఉందో అది వచ్చేసి మనకు కృష్ణుని రూపం అనమాట. ఇక్కడ ఇంకొక విగ్రహం, సో మానవ రూపి పికాక్. సో పికాక్ ఫేస్, అదేవిధంగా ఇక్కడ హ్యూమన్ బాడీ అనమాట, ఒక రాయి పైన కూర్చున్న వినాయకుడు. ఇది కూడా బాగుందన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాము. సో పాము ఏదైతే వర్క్ నడుస్తున్నది. సో ఇక్కడ ఎట్లా పాముని హతమారుస్తున్నాడా? 3 పాములు ఉంటాయి. ఓకే. సో ఇది కూడా కొంచెం కాళియానాగ్ టైపే. కాళియానాగ్. ఓకే. సో చాలా బాగుందన్న. సో ఫ్రెండ్స్ లాస్ట్ టైంకి ఈ టైంకి మనం కంపేర్ చేసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది విగ్రహాలకు ఫినిషింగ్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మంచి అవుట్పుట్ ఉంది. సో అన్న ఫస్ట్ ఇయర్లో చేసినా కానీ సో మంచి కాన్సెప్ట్స్, మంచి డిజైన్స్ మన భాగ్యనగరంలో డిఫరెంట్ అసోసియేషన్స్కి ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తుండో. సో మనం అందరం అన్నకు సపోర్ట్ చేద్దాం. సో చెప్పాలా దయాబాయ్, ఈసారి 2026లో మీకు ఎట్లా అనిపిస్తుంది? మన బప్పలర్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈసారి మంచిగా బాగుంది. ఒక్కసారి మన షెడ్లో ఒకసారి విజిట్ కానీ అన్న, విజిట్ వచ్చిన తర్వాత మేము ఒకసారి డీటెయిలింగ్ వర్క్, ఇంకోటి బెస్ట్ ప్రైజ్ ఇస్తాము. ఓకే. అండ్ అన్న మన లొకేషన్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఆల్రెడీ చెప్పినాను, గూగుల్ మ్యాప్స్లో స్వాస్తిక్ మూర్తికర్ అని కొడితే వచ్చేస్తుంది. సో ఎట్లా రూట్ యాక్చువల్గా ఎట్లా రావాలి ఇక్కడికి? రూట్ మన సైదాబాద్ సిటీ సెంటర్లో ఉంది. సైదాబాద్ నుంచి సరనగర్ నుంచి ఎంత దూరం ఉంటుంది? సరనగర్ లేక్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్. ఓకే. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈజీ యాక్సెస్ అనమాట. మీరు అన్నకు కూడా వాట్సాప్లో పింగ్ చేస్తే లొకేషన్ ఇచ్చేస్తాడు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అన్న ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది అన్న. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా ఇక్కడికి వచ్చి ఒక 2 వీక్స్ అయిపోయింది. సో అన్నకైతే మనం సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే సిటీ సెంటర్లో ఇన్ని వెరైటీస్ ఓవర్ చేయలేదు. మీకు ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.